బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సమస్యలు గాలికి వదిలేసి సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలో తిరుగుతున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి ఏమైనా అమెరికా ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తారని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ అక్రమ సొమ్ము దాచుకోవడానికే 15 రోజుల క్రితం ఒక కంపెనీ సృష్టించి పెట్టుబడులు వచ్చినట్టుగా చెబుతున్నారని ఆరోపించారు. చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు కేవలం షో పుటప్కి పోతా ఉన్నాడు తప్పితే ఆడ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేది లేదు, ఏం లేదు. మొన్న గోడీ వచ్చింది, 8,000 కోట్లు తెచ్చిన డావోస్ నుంచి చెప్పిండు. ఇలా గోడీ లేదు, బోడీ లేదు. ఈయన అన్ని బోడి మాటలు పెట్టుడు, బోడి మాటలు చెప్పుడు తప్పితే ఆడ గోడీకి ఉన్న ఇన్వెస్ట్మెంటే వాళ్ళకి టర్న్ ఓవరే లేదు. 8,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని చెప్పిండు. ఇది స్వయంగా మా మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారే చెప్పారు అసెంబ్లీలో. అసలు గోడీ అనే దానికి టర్న్ ఓవరే లేదు, 8,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని ఎట్లా వచ్చిందని చెప్పండి అని చెప్పిండు. అంటే రేవంత్ రెడ్డి గారు చేసే పనులేంది, గోడీ వచ్చిందని చెప్పుడు, ఆ అన్ని బోడి మాటలు చెప్పుడు. నంబర్ 1. నంబర్ 2, రెండోది ఇవాళ ఏం చేసిండు, వాళ్ళ తమ్ముడు ఒక కంపెనీ 15 రోజుల ముందు ఫ్లోట్ చేసి ఆయన సంపాదించిన అక్రమ సొమ్ము, మళ్ళా చెప్తున్నా, ఆయన సంపాదించిన 10 నెలల్లో సంపాదించిన అక్రమ సొమ్ముని కన్వర్ట్ చేసుకోవడానికి 15 రోజుల క్రితం ఒక కంపెనీ ఫ్లోట్ చేసి ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయని చెప్తా ఉన్నాడు. ఇవాళ కావాలంటే ఆ బర్రెని ఈయనే కొనుక్కోవచ్చు. ఆ బర్రె ఎక్కడైతే 5 లీటర్ల పాలు ఇస్తుంది, ఆ బర్రెని ఈయనే కొనుక్కోవచ్చు. ఆ బర్రె అమెరికా బర్రె అని చెప్పి ఇది 50 లీటర్ల పాలు ఇస్తుంది రాబాయ్ అని చెప్పి అమ్ముతా ఉన్నాడు. అంటే ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నావు, ఎన్ని రోజులు పిచ్చోళ్ళని చేస్తావు, ఇది ఏం పద్ధతి అని నేను ఈ ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నాను. వాస్తవంగా చెప్పాలంటే